నా పేరు బి డానియలు, సున్నిపెంట గ్రామ అధ్యక్షుడిని. మా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం చాలా హేయమైన చర్య. దీనికి ఆయన గారు ఆదేశాల మేరకు మేమందరము కూడా కలిసికట్టుగా మా అధినాయకుడు శిల్ప చక్రపాణి రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు మేము కోటి సంతకాల సేకరణ చేయిస్తున్నాము. ప్రజలందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సపోర్టు తెలియజేస్తున్నారు. ఇలాంటి ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంతో విద్య వైద్యము ప్రతి ఒక్కరికి పేదలకు దూరం అవుతున్నది. ఇలాంటి కార్యాచరణను వాళ్ళు తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము ఈ సున్నిపెంట గ్రామం ద్వారా మేము ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేయుచున్నాము. కాబట్టి వెంటనే ఈ యొక్క తీసుకున్నటువంటి ఈ చర్యను తక్షణమే వాళ్ళు వెనక్కి తీసుకొని ప్రజలకు వైద్యము ఆరోగ్యము ప్రతిదీ కూడా అందుబాటులో ఉండేలాగున మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే జరిగించి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవాలని ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. స్వామి, నా పేరు వెంకట్. నేను శ్రీశైలం మండలం వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ప్రజెంటు. ఇప్పుడు ప్రధాన కారణం మనం మాట్లాడాల్సింది ఏమిటంటే, కూటమి ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ తరం చేయాలని ఆలోచిస్తుంది. దాని గురించి ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుతున్నాము. కూటమి గవర్నమెంటు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ తరం చేయడం వల్ల ఏమవుతుందంటే, దానివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య అధిక భారం అవుతుంది. వాళ్ళు ప్రైవేటీకరణం చేయడం వల్ల అధిక ఫీజులు భరాయించాల్సి వస్తుంది. అధిక ఫీజులు చెల్లించలేనందువల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఆ విద్యకు దూరం అవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రజాప్రతినిధులచే నిర్మించబడిన ప్రతి ఒక్క గవర్నమెంట్ సముదాయాన్ని కూడా ప్రభుత్వమే మెయింటైన్ చేయాలని భావిస్తున్నాము. ఒకవేళ ప్రైవేటీకరణం చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి ఒక్క దానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుంది. వైద్యానికి కానీ, ఆరోగ్యం కానీ, అలాగే విద్య కానీ, దీనివల్ల ప్రజలు కానీ విద్యార్థులు కానీ చాలా ఇబ్బందులు పడతారు. ప్రతి ఒక్క సముదాయాన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే నడవాలని కోరుకుంటున్నాం. నా పేరు నాని, మాది సున్నిపెంట. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం పూర్తిగా ఖండిస్తున్నాం. దీనివల్ల బడుగు బలహీన వర్గాలందరూ నాశనం అయిపోతున్నారు. చాలా చాలా ఇబ్బందికరంగా కూడా ఫేస్ చేస్తున్నారు. దయచేసి కుటుంబ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల బడుగు బలహీన వర్గాలు చదువు కానీ ఏదైనా సరే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు ప్రభుత్వ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించేటట్టుగా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలని ఆప్ చేసి బడుగు బలహీన వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీ పరిపాలన కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం కోసం ఆల్రెడీ వైసీపీ కోటి సంతకాల నిర్వహణ కార్యక్రమం మొదలుపెట్టింది. దీనికి పార్టీ వాళ్ళే కాకుండా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీ చర్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ రోజున మెడికల్ కాలేజీ కోసం కోటి సంతకాల సేకరణ మరి మా నాయకుడు జగన్మోహన్ ఆదేశాల మేరకు మరి ఈ రోజున పీపీపీ అనే పబ్లిక్ రిలేషన్ అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ తెలుసుకున్నారు. ఇది ఈ రోజున కోటి సంతకాల సేకరణ చేసి మెడికల్ కాలేజీని ప్రభుత్వం చేసే కుట్రలో మరి ఈ రోజు భాగంగా దాన్ని అడ్డుకోవడానికి ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రోజున మార్గన్ భరతరామ్ గారి నాయకత్వం రాజమండ్రిలో 42 వార్డుల్లో కూడా వార్డుకి 2000 చెప్పిన కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి మేము దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళి దాన్ని అర్థమయ్యేలా చెప్పి అందరితో సంతకాల సేకరణ తీసుకొని ఈ మెడికల్ కాలేజీ అనే దాన్ని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చేలాగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇది ఎందుకనంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఒక పేదవాడు మరి ఈ రోజున డాక్టర్ అవ్వాలంటే ఉన్న గవర్నమెంట్ కాలేజీని తీసుకెళ్లి ప్రైవేట్ దాన్ని చేస్తున్నారు. ఇటువంటి దాన్ని అడ్డుకోవడానికి ఎంతకైనా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ మరి ఈ రోజున బలోపేతం చేయడానికి ఎంతకైనా సిద్ధం. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, ఇది సామాన్యుడికి మెడికల్ చదువుకోవాలని చెప్పేసి ఆశ కళ నిరాశ కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడు మార్గన్ గారు భారతరామ్ గారి ఆధ్వర్యంలో పీపీపీ విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ అంటే అతి సామాన్యుడు మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి అనాగరుడు అవుతుంది. కోటీశ్వరుడు ఎంతకాలం కోటీశ్వరులే చదువుకోవడం ఉంటారు. పేదవాడు మెడికల్ సీట్ చదువుకోవడానికి అడుగుడు కాదండి. దాని మీద ఇప్పుడు పేదవాళ్ళకు కూడా వైద్యం కూడా మనకి అందదు.
ఇప్పుడు పీపీపీ విధానాన్ని మనం అమలు చేస్తే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోర్టు సేకరణ సిద్ధం చేస్తాం.